ఏంటండి నేనెంత చెప్పినా మీ మాట మీదేనా? ఆ ఇల్లు మన పేరున రాయించమంటే, ఆ చిన్ని పేరున రాస్తామంటారేంటండి? అనైతే అడుగుతూ ఉంటుంది వనజ. ఇక వనజ ఏం మాట్లాడినా పట్టించుకోకుండా సత్యమైతే అలా వెళ్ళిపోతూ ఉంటాడు డాక్యుమెంట్స్ పట్టుకొని. ఇక ఇతనితో మాట్లాడి పని లేదని చెప్పి వనజ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక బాలరాజు దగ్గరికి వెళ్ళి, నీ కూతుర్ని నీ దగ్గరికి పంపించడం మానేసి నా దగ్గరికి పంపించిందేంటి నీ భార్య అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు కావేరికి నాకు అసలు కూతురే లేదు. అది ఏ తప్పు చేసి జైల్లో కన్నదో నాకు సంబంధం లేదు. ఆ కూతురికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనైతే అంటూ ఉంటాడు బాలరాజు. ఇక బాలరాజు అలా అనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది వనజ. ఇక చిన్ని ఎవరికి పుట్టిన బిడ్డ, ఎవరినైతే మా ఇంటికి పంపించింది అనేది అడుగుతూ ఉంటాడు. ఇక ఏమో ఆ బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ బిడ్డ ఎవరికి పుట్టిందో కూడా నాకు తెలీదు అనైతే చెప్పేస్తూ ఉంటాడు. ఇలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాలరాజు ఆడిన మాటలు నిజమా అబద్ధమా తెలియక సతమతం అవుతూ అలా షాక్ అయ్యి ఉండిపోతూ ఉంటుంది వనజ. ఇక బాలరాజు అయితే నాకు ఎటువంటి బిడ్డ లేదని చెప్పేస్తూ ఉంటాడు.